నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చాలా పెద్ద రిక్రూట్మెంట్కి ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త జాబ్ క్యాలెండర్ ఏంటి అసలు? దీని వెనకున్న ప్లాన్ ఏంటి, టైమ్లైన్ ఏంటి, అవన్నీ ఈరోజు వివరంగా చూసేద్దాం. అసలు ప్రభుత్వం ఈ పనిని ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంటోంది? దాని వెనుకున్న ముఖ్య ఉద్దేశం ఒకే ఒక మాటలో చెప్పాలంటే, ఉద్యోగార్థులకు ఒక క్లారిటీ, ఒక నమ్మకం ఇవ్వడం. అంటే ఇది కేవలం ఉద్యోగాలు భర్తీ చేయడమే కాదనమాట. లక్షల మంది యువత భవిష్యత్తుకు సంబంధించిన ఒక పెద్ద భరోసా ఇవ్వాలనే ప్రయత్నం. అవునండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 సంవత్సరానికి ఒక పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి రెడీ అవుతోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రాసెస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సరే, ముందుగా ఈ భారీ రిక్రూట్మెంట్ ప్లాన్ ఏంటో చూద్దాం. అసలు ప్రభుత్వం ఎందుకు ఇంత హడావుడిగా దీన్ని మొదలుపెట్టింది? దీని వెనకున్న స్ట్రాటజీ ఏంటి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ జాబ్ క్యాలెండర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక పక్కా ప్లాన్. అంటే గవర్నమెంట్కి ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది అవసరం, ఏవి ముఖ్యమైన పోస్టులు అని చూసి వాటిని ఒక పద్ధతి ప్రకారం స్టెప్ బై స్టెప్ భర్తీ చేయడం. అంతేకాని ఎప్పుడో అవసరం వచ్చిందని హడావుడిగా ఉద్యోగాలిచ్చేయడం లాంటిది కాదు. ఈ క్యాలెండర్ని అమలు చేయడానికి ప్రభుత్వం ఒక క్లియర్ 4 స్టెప్ ఫార్ములాతో వెళ్తోంది. ఫస్ట్, ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది సిబ్బంది కావాలి అని లెక్కిస్తారు. సెకండ్, ఈ అవసరాలు ప్రభుత్వం అనుకుంటున్న పనులకు, పాలసీలకు సింక్ అవుతున్నాయో లేదో చూస్తారు. ఆ తర్వాత ఎన్ని ఖాళీలున్నాయో ఫైనల్గా కన్ఫర్మ్ చేస్తారు. ఇక లాస్ట్ స్టెప్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం. చూసారా, అంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతోంది. సరే, ఈ జాబ్ క్యాలెండర్ అంటే ఏంటో మనకొక ఐడియా వచ్చింది కదా. కానీ అసలు విషయమేంటంటే, ప్రభుత్వం దీన్ని ఎంత ఫాస్ట్గా, ఎంత అర్జెంటుగా చేయాలనుకుంటోందో ఇప్పుడు చూస్తే మనకు అర్థమవుతోంది. ఇక్కడ టైంలైన్ చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. చూడండి, మార్చ్ 11న మెమో ఇచ్చారు. మార్చ్ 12 అంటే ఒక్కరోజు లోపే అన్ని డిపార్ట్మెంట్లు ఖాళీల వివరాలు ఇచ్చేయాలని డెడ్లైన్ పెట్టారు. ఇక మార్చ్ 13న ఫైనల్ లిస్ట్ మీద మీటింగ్. అంటే కేవలం 3 రోజులు. ఈ 3 రోజుల్లో మొత్తం ప్రాసెస్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇది మామూలు స్పీడ్ కాదండి. ఈ ఒక్క మాట చాలు ఈ మొత్తం ప్రాసెస్ ఎంత సీరియస్సో అర్థం చేసుకోడానికి. మెమో మీద పెద్ద అక్షరాలతో అత్యవసరం అని రాశారు. అంటే దీన్ని లైట్ తీసుకునే ఛాన్సే లేదని చెప్పకనే చెప్పినట్టు. సరే, ఈ 3 రోజులు డెడ్లైన్ అంటున్నాం కదా. ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద పని చేయాలంటే ఎంత పెద్ద కోఆర్డినేషన్ అవసరమో ఊహించుకోండి. అసలు ఏ ఏ డిపార్ట్మెంట్లు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాసెస్లో దాదాపుగా ప్రభుత్వంలోని అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ముందుగా పబ్లిక్ సేఫ్టీ, లా అండ్ ఆర్డర్కి సంబంధించినవి చూస్తే హోమ్ డిపార్ట్మెంట్, లా డిపార్ట్మెంట్, డీజీపీ ఆఫీస్, జైళ్ల శాఖ, ఫైర్ సర్వీసెస్, ఇలా కీ డిపార్ట్మెంట్స్ అన్నీ రంగంలోకి దిగాయి. అంతేకాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకమైన శాఖలు కూడా ఉన్నాయి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, అగ్రికల్చర్, ట్రాన్స్పోర్ట్, రెవెన్యూ, ఇలా అన్ని మేజర్ డిపార్ట్మెంట్లు తమ ఖాళీల వివరాలను వెంటనే ఇవ్వాల్సిందే. అంటే దీని స్కేల్ ఎంత పెద్దదో మనకర్థమవుతోంది. ఇక ఎడ్యుకేషన్, సోషల్ వెల్ఫేర్ లాంటి కీలకమైన రంగాలు కూడా ఇందులో ఉన్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఇలా ప్రజలతో నేరుగా సంబంధముండే అన్ని శాఖలు కూడా ఈ ప్రాసెస్లో భాగమయ్యాయి. ఇది నిజంగా ఒక స్టేట్ వైడ్ మొబిలైజేషన్ అని చెప్పొచ్చు. ఓకే, ఇంత పెద్ద ఎత్తున అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పనిచేస్తున్నాయి. సరే, మరి దీని తక్షణ లక్ష్యం ఏంటి? గవర్నమెంట్ వెంటనే ఏం సాధించాలని చూస్తోంది? సో, అందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే. ఇంత హడావడిగా చేస్తున్న ఈ పని వెనుకున్న అసలు టార్గెట్ ఏంటి? దీనివల్ల వెంటనే వచ్చే రిజల్ట్ ఏంటి? దానికి సమాధానం చాలా సింపుల్. రాబోయే రిక్రూట్మెంట్ సైకిల్ కోసం గవర్నమెంట్లో ఉన్న అన్ని ఖాళీ పోస్టులకు సంబంధించి ఒక ఫైనల్, కన్ఫర్మ్డ్ లిస్ట్ను రెడీ చేయడమే దీని టార్గెట్. సింపుల్గా చెప్పాలంటే ఈ కసరత్తంతా ఒక అఫీషియల్ మాస్టర్ లిస్ట్ను తయారు చేయడానికే. ఓకే, ఇప్పటివరకు మనం ఈ ప్రాసెస్ డీటెయిల్స్ చూశాం. ఖాళీల లిస్టును ఫైనలైజ్ చేసే పని అయితే చాలా వేగంగా జరుగుతోంది. కానీ అసలైన ప్రశ్న వేరే ఉంది. ఈ మొత్తం ప్రాసెస్ తర్వాత లక్షల మంది ఉద్యోగార్థుల మదిలో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న. ఇంతకీ 2026-27 జాబ్ క్యాలెండర్ ఎప్పుడు విడుదలవుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం దొరికినప్పుడే వాళ్ల నిరీక్షణకు ఒక ఫుల్ స్టాప్ పడుతుంది. ఆ రోజు కోసమే ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్నారు.